నేనండి రాయచూరు బక్కా శ్రీనివాస్ కర్ణాటక దేవత గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు మన కాటన్ ఫీల్డ్లో వీడియో పొద్దున్నే పెడుతున్నాను. ఇప్పుడు మిర్చిలో కూడా పెడతాను. ఏం జరిగింది, ఎట్లా ఉందనేది. ఇప్పుడు మనం కాటన్ ఫీల్డ్ తీసుకుందాం. ఫస్ట్ వర్షంలో నేను నీళ్ళు పెట్టిన ప్లేస్లో ఉన్నాను. నీళ్ళు పెట్టి వర్షంలో కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పాను కదా, ఆ ప్లేస్లో ఉన్నాను. చూడండి, ఇది ఈపిఎన్ స్ప్రే చేసి ఇవాళకి 3 days, 3 రోజులు. నేను ఈపిఎన్ కొట్టక ముందు నేను గమనించింది ఏంటంటే, విపరీతమైన పచ్చదోమ, తెల్లదోమ, ఎర్రనల్లి ఈ ఆకు కింద విపరీతంగా నాకేస్తా ఉంది. ఈ ఆకు కింద బాగా నాకేస్తా ఉంది. ఇది పరిస్థితి. దీని కింద బాగుందని ఆ రోజు నేను పొడి చూడండి, కానొస్తున్న పొడి. ఇదంతా ఈపిఎన్ చూడు, టోటల్ ఈపిఎన్. చూడండి, పైన కూడా ఒక లేయర్ లాగా ఏర్పడింది. చూడండి, ఇది పడితే చూడండి, ప్రతి చెట్టు ఈపిఎన్. బాగా నిదానంగా చూడండి, ప్రతి చెట్టు ప్రతి పౌడర్ కొట్టినట్టు పడింది. చూడండి, ఇది నిదానంగా ఎకరానికి 200 లీటర్ల 440 లీటర్లు ఉండే నాకు టిన్ను ట్రాక్టర్ది 2.5 ఎకరానికి కొట్టా. 2.5 ఎకరానికి కొట్టాను. చూడండి, మొత్తం స్మాష్ అయిపోయిందండి బాబు. ఇది చూడండి, ఇది చూడండి, చిన్నది ఉంది చూడండి, ఇక్కడ అవుట్ చచ్చిపోయింది. ఇది చూడండి, చనిపోయింది, పారట్లది. ఇది చూడండి, కానొస్తుందా? ఇది వేసుకుంటాను. పీస్ అయిపోయింది. ఇది మొత్తం నల్లేనండి బాబు. ఎంత ఉందో చూడండి, దీంట్లో బంక ఎర్రనల్లి చూడండి ఎట్టుందో, మొత్తం చచ్చిపోయింది, చచ్చి మొత్తం. ఇది చూడండి, ఇది మొత్తం అయిపోయింది. ఇక్కడ నేను ఏలు పెట్టిన కాడ ఉంది చూడండి. ఇట్లా ఉంది చూడండి. ఆల్రెడీ నాకు నడుము ఎదుకొచ్చేసింది కాటను. దీంట్లో కింద భూమిలో ఒకసారి జిఎల్టీ 1 ఇచ్చాను, ఏజీపీ, సిజిపి, పీటీ పౌడర్, ఏజీపీ, సిజిపి, క్యాల్బీ ఇచ్చాను. జిఎల్టీ 1 ఒకసారి ఇచ్చాను. ఇప్పుడు జిఎల్టీ 2 ఇంకో ఫార్ములా ఒక 4-5 రోజుల్లో వాటర్కి రావచ్చు అనుకుంటున్నా. ఈ వారం లోపు ముందు చల్లి బోదేసి వాటర్ ఇస్తా. ఆ వాటర్లో ఫాస్ఫరిక్ యాసిడ్ పంపిద్దాం అనుకుంటున్నా. ఫాస్ఫరిక్ యాసిడ్ రాలేదు. కొంచెం ఇంకా ఏం జరుగుతుందంటే, మనం కరెక్ట్గా నాటుకున్నాం కదా, కింద నుంచి పట్టుకొని వస్తుందండి బాయ్. ఇది చూడండి, కింద నుంచి బాల్ పట్టుకొని నిదానంగా పెరుగుతుంది. ఇది అదే పక్క సైనోడు 3 ప్యాకెట్లు నెట్టాడు కదా, ఈ ఫ్లవరింగ్ లేదు, మొత్తం కలిసి ఒక 7-8 పూతలు ఉన్నాయి, పైకి లెగుస్తూ ఉంది. చాలా డిఫరెంట్గా నచ్చింది. మంది చూడండి, సూపరు, ఎక్సలెంట్గా